లో పర్యాటకులపై ఉగ్రదాడికి కుట్ర పన్నిన టీఆర్ఎఫ్ కమాండర్ షాహిద్ కుట్టే హతమయ్యాడు. భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో ఆపరేషన్ కెల్లర్ పేరిట జరిపిన సోదాల్లో మొత్తం 3 ఉగ్రవాదులు హతమవ్వగా వారిలో ఒకరు షాహిద్ కుట్టే, మరొకరు అద్నాన్ షఫీ అని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారి వివరాలను భద్రతా బలగాలు తెలియజేశాయి. భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాయి. My friend is very good friend of mine. साथ में यहाँ पर ऑपरेशन तो यहाँ पर है, उसका आधार कार्ड यहाँ पर है। उसके साथ साथ जो ये मैगजीन्स हैं, एक मैगजीन 2, 3, 4, 5 कनेक्शन कारी है। उसके में जो भारतीय सेना की RR यूनिट, उसके अलावा CRPF और जम्मू कश्मीर पुलिस है, वो इसे इन्वेस्टिगेट एनकाउंटर हुए हैं। उसके साथ अब ये भी जांच पड़ताल की जा रही है कि कुल मिला के इनके साथ 3 आतंकियों को जल्द से जल्द न्यूट्रलाइज किया जाए। RR यूनिट ने उनके पोस्टर सब जगह साउथ कश्मीर में लगाए हैं और ये कहा है कि अगर किसी को भी दिखाते हैं फिर वापस छोटा रखूंगा, लेकिन कर लो तुरंत। अहमद कुटे, उसके बाद अदनान शफी और एहसान। దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని షుక్రు కెల్లార్ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందడంతో భద్రతా దళాలు అక్కడ సోదాలు చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో భద్రతా సిబ్బంది తిరిగి కాల్పులు జరపగా 3 ఉగ్రవాదులు హతమయ్యారు. और ये कहा है कि अगर किसी को भी షోపియాన్ జిల్లా చోటిపోరా హీరాపోరా ప్రాంతానికి చెందిన షాహిద్ కుట్టే 2023 మార్చిలో లష్కరే తాయిబాలో చేరి కమాండర్గా ఎదిగాడు. ఇతన్ని కేటగిరీ ఏ ఉగ్రవాదిగా గుర్తించారు. షాహిద్ హీరాపోరాలో 2024 మే 18న బీజేపీకి చెందిన ఒక సర్పంచ్ని హత్య చేశాడు. కాగా షోపియాన్ జిల్లాలోని వందున మెలోర్హా ప్రాంతానికి చెందిన షఫీ 2024 అక్టోబర్లో ఉగ్రబాట పట్టాడు. అదే నెలలో షోపియాన్లో స్థానికేతర కార్మికుల హత్యలో పాల్గొన్నాడు. कि कुल मिला के इनके साथ 3 आतंकियों को जल्द से जल्द न्यूट्रलाइज किया जाए। RR यूनिट ने उनके पोस्टर सब जगह साउथ कश्मीर में लगाए हैं और ये कहा है कि अगर किसी को भी दिखाते हैं फिर वापस